నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పేదవాడికి 5 రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయగా వైసీపీ ప్రభుత్వంలో వాటిని మూయించారని, తిరిగి మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకిపట్నంలోని అంబేద్కర్ భవనం పక్కన అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ప్రారంభం తదుపరి పేదలకు 5 రూపాయలకి టిఫిన్ వడ్డించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ అనేది పేదలకు వరమని, అద్దంకిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో సుమారు 1000 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం 5 రూపాయలకి కడుపు నిండా పెట్టడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 8 కోట్ల రూపాయలతో పనులు చేయించారని రవికుమార్ తెలియజేశారు. క్యాంటీన్ని రద్దు చేయడం జరిగిందన్నమాట. గతంలో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మందికి మధ్యాహ్నం భోజనం కానీ, పొద్దునే టిఫిన్ కానీ, మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మనం ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలామంది అడిగారు మనం, ఏమంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారండి. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 60 రోజులు దాటింది. ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుంటాం ముందుకెళ్తున్నాం. ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3000 నుంచి 4000 చేసాం. వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేసాం. పూర్తి వికలాంగులకైతే దాదాపు 15,000 రూపాయల దాకా పెంచడం జరిగిందనమాట. ఒక కార్యక్రమం చేసాం. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ప్రజల్ని భయప్రాంతులు చేసే ల్యాండ్ చట్టం, దాన్ని రద్దు చేయటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా అంటే ప్రజల్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి విముక్తి కలిగించాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కొన్ని వేల ఎకరాలని దోచుకోవాలని ప్రయత్నం చేశారు. వాటిని విముక్తి కలిగించడం జరిగిందనమాట. రెండోది, ఇవాళ మంచి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు సూపర్ 6 కానీ అవన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంది ఈ ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా విద్యుత్ సంబంధించి గడిచిన ప్రభుత్వం ఒక్కడు కూడా చేయలేదు. ఒక లాభసాటి వ్యవస్థగా, సొంత లాభసాటిగా వ్యవస్థగా దాన్ని వాడుకోవడం జరిగిందనమాట. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొత్త ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రకరకాల దాంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా సోలార్ని కానీ, విండ్ని కానీ, వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాలనే దానికోసం వెళ్తూ ఉన్నారనమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఒకదాని తర్వాత పూర్తి చేసుకుంటూ అందరితోటి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. చూసి ఉంటారు, పత్రికల్లో వచ్చింది. 300 కిలోవాట్స్ యూనిట్ల పైన కాల్చే ప్రతి ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి ప్రభుత్వ బిల్డింగులు, ఫస్ట్ ఏమైనా కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, జిల్లా బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా కరెంటు భారం ఎక్కువైపోయి మనందరం చూస్తూ ఉన్నాం. పంచాయతీల్లో కానీ, లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ కరెంటు బిల్లు కట్టట్లేదని చెప్పి కరెంటు కట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అవి జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ప్రతి ప్రభుత్వ బిల్డింగ్స్ పైన సోలార్ని పెట్టేసి దాని ద్వారా నాణ్యమైన విద్యుత్తు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలని పెట్టుకున్నాం. తర్వాత ప్రధానమంత్రి గారిది ఇంకోటి ఉంది, సూర్య గారు అని చెప్పి, దాని ద్వారా కూడా ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి మీద కనుక పెట్టుకుంటారంటే దాదాపు 3 కిలోవాట్ల దాకా సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెడీగా సిద్ధం చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 46,000 విద్యుత్ కనెక్షన్లు, అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చామన్నమాట. అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మెటీరియల్ కొనేసాము. అవన్నీ కూడా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే దానికోసం పూర్తి చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఆర్డీఎస్ ద్వారా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా 3 ఫేజ్ ఇవ్వాలి. సార్
వచ్చిన తర్వాత 15 రోజులు ఇవ్వగలుగుతాం అనుకున్నాం, కానీ మన టీమ్ యాక్టివ్గా కనపడాలి. నాకు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అది 780 మంది సంథింగ్ రైతులు, మీకు తెలిసి ఐడియా ఉన్నది చూస్తున్నారు. అద్దంకి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అతి తక్కువ ధరలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి వారి మన్ననలను పొందాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరం రోడ్లో నూతనంగా షిఫా నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేయగా శుక్రవారం మంత్రి రవికుమార్ ప్రారంభించారు. వైద్యశాలలో లభించే వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జైనబా మాట్లాడుతూ తను అద్దంకిలో గతంలో షిఫా నర్సింగ్ హోమ్ పెట్టి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించారని, ఉన్నత స్థాయి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేసుకుని తిరిగి మరలా వచ్చి షిఫా నర్సింగ్ హోమ్ అన్ని రకాల సదుపాయాలతో పునః ప్రారంభము జరిగిందన్నారు. అద్దంకిలో ఉన్న ప్రజలు షిఫా నర్సింగ్ హోమ్ వారి సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ జైనబా పేర్కొన్నారు. I am Dr. Zainaba, a gynecologist. I have done my DNB in Kolkata Medical College under the name Tamralipta Medical College in Purba Midnapur district of West Bengal. I have done my secondary DNB there. కోవిడ్ టైంలో నేను ఇక్కడ షిఫా నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల హాస్పిటల్ అద్దెంకి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్లో 10 years ఐ హ్యావ్ రన్ ద హాస్పిటల్. దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం టు ఇంప్రూవ్ మై స్కిల్ అండ్ డూ సర్వీస్ టు ద లోకల్ పీపుల్ ఆఫ్ అద్దెంకి అండ్ నియర్ బై హూ ఎవర్ అప్రోచెస్ ఐ వాంట్ టు డూ ద treatment in a upgraded manner. So I thought of improving my skills by going to a medical college where every facility is there. అలా నేను సెకండరీ డిఎన్బి కోవిడ్ టైంలో కంప్లీట్ చేసి దాని తర్వాత ఒక 5-6 ఫెలోషిప్ కోర్సులు, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాస్మెటిక్ గైనకాలజీ అండ్ ఐ హ్యావ్ డన్ మై కాస్మెటిక్ గైనకాలజీ. దాంట్లో లేజర్ ట్రీట్మెంట్ ఐ హ్యావ్ లెర్న్ ఇన్ దట్ సర్జరీ లేకుండా తుమ్మిన దగ్గిన యూరిన్ పడుతూ ఉంటుంది లేడీస్లో, అది ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆ హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల చాలా హెల్త్ సమస్యలు ఉంటాయి. అలా ఎక్కువ హార్మోన్ టాబ్లెట్స్ లేకుండా రెజైనల్ లేజర్ ద్వారా మనము చేస్తే సర్జరీ కూడా ఉంటుంది దానికి. అవన్నీ ఎక్కువ కాంప్లికేషన్స్తో కూడుకున్నవి.
ఇప్పుడు కొంచెం టెక్నాలజీ దెర్ ఈజ్ అ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ స్ట్రెస్ యూరినరీ కాంటినెన్స్, తుమ్మిన దిగిన పడటము, తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ వాళ్ళకి, ఇంకా కొన్ని సమస్యలకి వెజైనల్ లేజర్ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. అవి కూడా అందుబాటులో ఉంది మన దగ్గర. దెన్ ల్యాప్రోస్కోపీ, కుట్లు లేకుండా ఆపరేషన్, దెన్ ఓపెన్ హిస్టెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు, ప్యాప్స్మియర్, కాల్పోస్కోపీ, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల లేదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాస్, ఎక్కువగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి గురవటం వల్ల గర్భసంచి ముఖద్వారం, సర్విక్స్ అంటారు, దాంట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. 9 to 12 years ఆ ఏజ్లో, ఎర్లీ ఏజ్లో మనం ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు లాంచ్ దట్ ఇంజెక్షన్. సర్వైక్స్ ఇంజెక్షన్ ఉంది మనకి క్యాన్సర్ సర్విక్స్ ప్రివెన్షన్ కోసము 3 doses ఆఫ్ ది ఇంజెక్షన్స్. అది కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ తీసుకొస్తాం. ఫస్ట్ ఒక నరసింహారెడ్డి ఫోన్ చేసి బల్లికుర్వ మండలం వైదన గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చి వ్రతం చేశారు. శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసంగా మహిళలు భావించి మాసమంతా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారని, శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వలన పుణ్యం వస్తుందని వారి నమ్మకము. దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో మనం వైజాగ్ గ్రామంలో గత 4 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు పెట్టుకుంటాం. మీకు అందరికీ తెలుసు, మీలో కొంతమంది పనుల సీజన్ వల్ల వీళ్ళ పొలాలకు వెళ్ళవచ్చు, కానీ ప్రతిరోజు కూడా మన గుడిలో సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మన గౌరవనీయుల మాధవ దానయ్య గారి ద్వారా మనకి ధార్మిక ప్రవచనం జరిగింది. మొదటి రోజు నేను వచ్చి ఉపన్యాసం కూడా చెప్పాను, మీకు అందరికీ మైకులో వినిపించే ఉంటుంది మంగళవారం రోజున. అలా వరుసగా 3 రోజుల పాటు ఇక్కడ మన గ్రామంలో ఉపన్యాసాలు, భజనలు జరిగినాయి. 4వ రోజున విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం కార్యక్రమం. మన వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్గా ఉన్నారంటే, మన గారు కానీ మాధవ దానయ్య గారు కానీ ఈ వరలక్ష్మి వ్రతం కార్యక్రమం ఇక్కడ జరిపించాలి అని 4 నెలల ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారి కాగితం పెట్టేశారు, ఒక ప్రీ ప్లాన్డ్గా. నాకు బాగా గుర్తుంది, ఇదే వైదన గ్రామంలో మన అర్చక స్వాముల ద్వారా సామూహిక సత్యనారాయణ వ్రతాలు అక్కడ దేవాలయంలో జరిగినాయి. అత్యంత అద్భుతంగా మీరందరూ కూడా జరిపించుకున్నారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి ఒక చొప్పున కార్యక్రమం ఇస్తే, మన వైదన గ్రామంలో జరిగినటువంటి సామూహిక సత్యాసన వ్రతాల్లో చక్కగా తులసి మొక్కల పంపిణీ కూడా ఆ రోజున సర్పంచ్ గారిగా ఉన్నటువంటి మొక్కల పంపిణీ కూడా జరిగింది. అద్భుతంగా మీరందరూ జంటలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోజున వరలక్ష్మి వ్రతాలు ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం ఇది అమ్మవారు పుట్టినటువంటి యొక్క సందర్భంలో మీరందరి చేత కూడా ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపించడం నిజంగా అద్భుతమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా దేనికి అంటే లోక కళ్యాణం కోసం, గ్రామాభివృద్ధి కోసం. మనకి సంకల్పంలో స్వామివారు చెప్తారు, సర్వ అరిష్ట పరిహారార్థం, ధనం కోసం, వృద్ధి కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం, అనేకమైనటువంటి శుభ కార్యక్రమాల కోసంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడంలో భాగంగా మాకు మొదటి నుంచి సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా దేవాలయం చైర్మన్ శ్రీ శివయ్య గారు, అదేవిధంగా ఇతర గ్రామ పెద్దలు, సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒక వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, భజనలు కానీ, అలాగే సత్యాసన వ్రతాలు కానివ్వండి, ఇలా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే దానికి మాకు అందరికీ కూడా సోదరుడు, మూల స్తంభం మా చెన్నుపల్లి నాగేశ్వరరావు గారు. ఈయన ఒక్కరి పేరు చెప్తే వీరి వెనకాల కొన్ని వందల మంది ఉంటారు. మీ కళ్ళ ముందు అయితే మా వెంకటాద్రి, నేను, దానయ్య,
అలాగే పుట్టా వీరాంజనేయులు, వీరందరూ ఒక్క చెన్నుపల్లి నాగేశ్వరరావు గారి పేరు చెప్తే మేమందరం ఉన్నట్టే. అది కత్తెర కావాలంటే తీసుకోండి అమ్మ, ఇక్కడ ఉన్నారు. వచ్చిందా? వస్తున్నాయా? ఓం వరలక్ష్మీ నమః లేకపోతే శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేయండి. ఓం ప్రకృతి నమః తీసుకున్నారా? ఓం ప్రకృతి నమః, ఓం సుఖే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత జగత్ప్రదాయ నమః, ఓం సదాయ నమః, ఓం విముక్తే నమః, ఓం సుఖే నమః, ఓం వరదాయ నమః, ఓం భగవద్గీతాయ నమః, ఓం సర్వోదాయ నమః, ఓం మహోదాయ నమః, ఓం దేవతాయ నమః, ఓం లోకశోక వినాశినే నమః, ఓం భగవద్గీతాయ నమః, ఓం తే నమః, ఓం పద్మనాభ ప్రదాయ నమః. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల ఎస్ఎంజీ బాలికల ఉన్నత పాఠశాలలో వక్తృత్వ పోటీలు నిర్వహించగా అద్దంకి మండలం చక్రైపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న అమృత ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం నాడు మంత్రి రవికుమార్ కలెక్టర్ వెంకటమురళి చేతుల మీదుగా సర్టిఫికేట్ మరియు జ్ఞాపికను అందజేసి విద్యార్థితో పాటు ప్రధానోపాధ్యాయులు కేవి శ్రీను, రైట్ టీచర్ నిర్మలను అభినందించారు. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న బిఎల్ఓల సమస్యలు పరిష్కరించాలని మంత్రి రవికుమార్ని కలిసిన వెంటనే స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం, వారితో కలెక్టర్ చర్చించి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఏపీజీఎస్డబ్ల్యూఎస్ఓ యూనియన్ జిల్లా అధ్యక్షులు రామయ్య తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో వ్యాప్తంగా దాదాపు 2000 మంది బిఎల్ఓలు ఉన్నారని, వారందరూ ఎంతో కష్టపడి పనిచేసినా వారికి రావాల్సిన బకాయిలు రావడంతో పాటు వెంటనే మంత్రి రవికుమార్ను కలిసి సమస్య చెప్పగా కలెక్టర్లు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎన్నికల నాటి బకాయి గత 3 సంవత్సరాల నుంచి బిఎల్ఓలకి రావాల్సిన గౌరవ వేతనం మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారని రామయ్య చెప్పారు. జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులందరికీ ఏపీజీఓ డబ్ల్యూఎస్ఓ యూనియన్ అండగా ఉంటుందని, ఎటువంటి సమస్యలు ఉన్నా యూనియన్ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలన్నారు. నేను ఏపీజీఎస్డబ్ల్యూఎస్ఓ బాపట్ల డిస్టిక్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. 2024లో మనకి ఒక ఎలక్షన్ అయితే జరిగిందండి. అందులో మనకి జిల్లాకు సంబంధించిన 1500 మంది దాంట్లో పాల్గొన్నారు, బిఎల్ఓలుగా వర్క్ చేశారు. అయితే ఈ బిఎల్ఓలకు సంబంధించి వాళ్ళకి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం 2000 ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 6000 వస్తుంది. ఇప్పటికి 3 years దాకా ఇవ్వలేదు. సో ఈ బిఎల్ఓలో చాలామంది ఉమెన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళు రాత్రిపూట వర్క్ చేశారు, ఎలక్షన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫైనల్గా కనీసం ఈ అమౌంట్ అన్నా ఇస్తారని చెప్పేసి 2000 ఇస్తారని చెప్పి ఆఫీసులకు వెళ్తే వీళ్ళకి జస్ట్ ఒక 500 ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు చాలామంది బిఎల్ఓలు. సో మా యూనియన్ దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే వీళ్ళని పర్టికులర్ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర ఎలాంటి ప్రొసీడింగ్స్ లేవు వీళ్ళకి ఇవ్వడానికి, ఇంత ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ మాకేం చెప్పలేదని వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ సమస్యని గౌరవనీయులైన శ్రీ విద్యుత్ శాఖ మంత్రులైన శ్రీ గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్ళాము మా యూనియన్ ద్వారా. ఎప్పుడైతే ఈ సమస్య తీసుకున్నా సార్ ఇమ్మీడియట్గా దానికి రెస్పాన్స్ ఇచ్చి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేశారు. కలెక్టర్ గారు ఆ సమస్యని ఇమ్మీడియట్గా దీనికి ఎలా పరిష్కారం అవుతుందో ఆలోచించి ఇమ్మీడియట్గా ఈరోజు వాళ్ళకి సంబంధించిన సర్క్యులర్ అనేది రిలీజ్ చేశాడు. బిఎల్ఓలకి తక్షణం 2000 ఇవ్వమని చెప్పేసి, అలాగే వాళ్ళకి 3 yearsకి సంబంధించిన అమౌంట్స్కి దానికి ప్రొసీడింగ్స్ కూడా త్వరలో వస్తాయని చెప్పి ఉన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న బిఎల్ఓలుగా పనిచేసిన వాళ్ళందరూ అది మీ హక్కు, ఖచ్చితంగా ఆఫీసులకు వెళ్ళి మీరు తీసుకోండి. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే మా యూనియన్ దృష్టికి తీసుకురండి, దాన్ని పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం అయితే చేస్తాము. యూనియన్ ద్వారా గ్రామవార్డు సచివాలయం ఎలాంటి సమస్యలు ఉన్నా మేమైతే పరిష్కరిస్తున్నాం, మా దృష్టికి వచ్చిందాన్ని. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారని, ఎక్కడైనా లోపాలు ఉంటే తక్షణమే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని రావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బల్లికుర్వ మండలం కొప్పరిపాడు గ్రామంలో సబ్ స్టేషన్ నందు 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్స్ నూతనంగా ఏర్పాటు చేయగా శుక్రవారం మంత్రి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాపై ఈతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ఎక్కడ విద్యుత్ సమస్య అనేది రాకుండా చూసుకోవాలని మంత్రి రవికుమార్ తెలియజేశారు. సార్ ఫ్రెష్ ఆగు 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 కొట్టు బే ఒకటి ఉంటుంది ఇప్పుడు లోడ్ ఏం లేదు కదా అన్నిటి కదా కొట్టు సరే ఓకే 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 సార్ టౌన్ ఏదో ఉంది కదా టౌన్ ఛార్జీ మంత్రి జగదీష్ కొట్టించేస్తాను సార్ ఏడే ఏం కొట్టించేస్తాను ఏడే కొట్టి వాళ్ళందరూ నమస్కారం కొట్టేమన్నా మళ్ళీ ఆడ అదే కొర్సిపాడి మండలం బొడ్డువానిపాలెం వద్ద శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. స్లీపర్ కోచ్ గల బస్సు బొడ్డువానిపాలెం దాటి బలరామకృష్ణపురం దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా 10 మందికి గాయాలైనవని విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది పోలీసులు స్పాట్ కి చేరుకొని గాయాలైన వారికి చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ డిఎం గారికి ఫోన్ చేస్తే ఇంకో బస్సు పంపించారు వాళ్ళది పంపించారు. బాగా 6 గంటల నుంచి అదంతా అయిపోయిందా చుట్టుపక్కల ఆయన తీసుకెళ్ళడం ఆయన కొట్టు
జన్మకరం నిజంగా ఆ రోజు క్రమమైన గందరగోళం చేస్తుందని చెప్పి లింగులుడికి పట్టించి ఒక ముందుకెళ్ళు మన బండి ఉంది శ్రీరామ్ లైట్ వేస్తాడు. అద్దెంకి మండలం జాలపాల గ్రామంలో శుక్రవారం భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 6వ వర్ధంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దంకిపట్నంలోని అటల్ బిహారీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25న విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్నారు. అద్దంకి మండలంలోని జాలపాల గ్రామంలో వాజ్పేయి గారి 6వ వర్ధంతి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ మన పరుచూరు సదన్లో గౌరవనీయులు పెద్దలు కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పరుచూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా స్టేట్ ఆర్టిసన్ సెల్ అధ్యక్షుడు బంగారు బాబు గారు రావడం, తర్వాత సీనియర్ నాయకులు తమ్మన్న శ్రీనివాసరావు గారు, తిరుపతి రెడ్డి గారు, తర్వాత బాబయ్య, కోరపాటి సుబ్బారావు గారు, నరసింహారావు గారు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. వారిని స్మరించుకుంటూ ఆయన యొక్క రాజకీయ జీవిత చరిత్ర కూడా అందరు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ మన అద్వానీ గారి గురించి, వాజ్పేయి గారి గురించి మరి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మంచిగా ఆ మహానుభావుల లిస్టులో ఉన్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి భారతదేశంలో ఒకప్పటి రవాణా వ్యవస్థ ఎలా ఉండేదో మనందరికీ తెలుస్తుంది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా 4 లైన్ల రహదారులు ఏర్పాటు చేసి మరి పేద ప్రజలందరికీ కూడా ప్రయాణ సౌకర్యాన్ని, సమయాన్ని మరి ఎంతో ఆదా చేసి మరి వ్యాపారస్తులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, వివిధ రంగాల ప్రజలు కూడా తన పనులు ఇంకా వేగంగా చేసుకోవడానికి భారతదేశంలో ఎంతో మరి ప్రతిష్టాత్మకంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక రవాణా వ్యవస్థనే కాకుండా భారతదేశ పటిష్ట భద్రత గురించి కూడా మరి వాజ్పేయి గారు ఎన్నో గొప్ప ఆలోచనలతో దూరదృష్టితో ముందుకు వెళ్ళారు. అటువంటి వాజ్పేయి గారి యొక్క జయంతిని, వర్ధంతిని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ మహానుభావుని వర్ధంతి సందర్భంగా అద్దంకి పట్టణంలో శ్రీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఏర్పాటు కోసం మరి ఏర్పాటు కమిటీ ఒకటి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు. మరి ఆ కమిటీతో అతి త్వరలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారి వద్దకు వెళ్ళి ఈ యొక్క విగ్రహ ఏర్పాటు కోసం మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మా యొక్క ఆలోచనలతో మేమంతా కలిసి ముందుకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి వాజ్పేయి అభిమానులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, వివిధ క్షేత్రాల నాయకులకు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి వాజ్పేయి గారి జయంతి పుట్టినరోజు నాటికల్లా కూడా అద్దంకి పట్టణంలో ఆయన. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.